వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో సీత చీఫ్ గా మారింది. సీత టీంలోకి చాలా మంది వెళ్లారు. అసలు ఈ గేమ్ ప్లాన్ అనేది ఎలా జరిగింది, సోనియాకి యష్మికి జరిగిన గొడవకి అసలు కారణాలేంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ చెప్పండి, సోనియా వర్సెస్ యష్మి వీరిద్దరి ఫైట్ మీకు ఎలా అనిపించింది? అసలు సోనియా యష్మి ఫైట్, యష్మి అయితే ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆడియన్స్ మనసులో ఎప్పటి నుంచో అలాగ ఉన్నాయో అన్నీ అడిగేసింది. అవును. సో ఎక్కడ అడిగింది, సందర్భం ఎట్లా వచ్చింది ఆవిడకంటే, యాక్చువల్గా నామినేషన్ పాయింట్స్ వేరే పెట్టుకున్నారు వీళ్ళు. నామినేషన్ పాయింట్ మీద డిబేట్ చేసుకుంటా ఉంది సోనియా. సో అయితే ఎక్కడ అనేసిందంటే, నువ్వు ఏం గేమ్ ఆడినట్టు నాకు కనపడలేదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరిని పెట్టుకుని సో గేమ్ ఆడుతున్నావు అనేది యష్మి పాయింట్. సో అట్లా కాదు, ఫిజికల్గా నేను ఆడినా, కొట్లాడినా, నేను ఎత్తిపడేసింది నేనే, ఇట్లా డిపెండ్ చేసుకుంటే అయిపోయేది. సో నువ్వు కేవలం పృథ్వీని నిఖిల్ని చూస్తున్నావు కావచ్చు, నన్ను చూడట్లే అంది. అది కూడా ఒక రాంగ్ ఇంటెన్షన్లో వెళ్ళిపోయింది. మేబీ తన ఇంటెన్షన్ వేరే అయి ఉండొచ్చు. తర్వాత ప్యాచప్ చేసుకుంది, యష్మి పక్కనే కూర్చుంది, మాట్లాడింది, అదంతా వేరు, అన్సీన్లో చూసాం మనం. కానీ ద వే హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఎలా వెళ్ళిపోయింది, అది నువ్వు వాళ్ళనే చూస్తున్నావు, నన్ను చూడట్లేదు అనేది వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే యష్మి కొంచెం అక్కడ ఆ అమ్మాయి అట్లా వాష్రూమ్కి వెళ్తుంటే బర్స్ట్ అయింది. బర్స్ట్ అయ్యి చెప్పేసింది ఏది, ఆఫ్టర్ నామినేషన్ నిఖిల్ నైనికాని సేవ్ చేసేసుకున్నాడు, అంతా అయిపోయింది. అంటే ఈ సినారియో మొత్తం కొంచెం ల్యాగ్ వచ్చింది, ఒక 10 minutes ఆర్ 15 minutes ల్యాగ్ వచ్చింది. ల్యాగ్ వచ్చిన తర్వాత మొదలు పెట్టింది, అదేంటి పృథ్వీ, అదేంటి నిఖిల్, మీరేం మాట్లాడరు, మీరు మాట్లాడాలి కదా, అంత పెద్ద మాట అంది, అంత మాట అన్నప్పుడు మరి నేను కూడా అనొచ్చు, 100 అనొచ్చు, కానీ నేను అంత చీప్గా నేను బిహేవ్ చేయను అంటూనే తను అనాల్సిన పాయింట్లు ఏదైతే పెట్టేసింది. ఆ సిస్టర్ మదర్ అని ఆ రిలేషన్ పెట్టుకుని మరి ఇట్లా ఉండడం కరెక్టేనా అని నేను అడగచ్చు. అలాగే అమ్మాయి వచ్చింది, ఈలోపు వచ్చింది, వచ్చి మళ్ళీ ఏమి సోనియా అక్కడ కొంచెం టాపిక్ డైవర్ట్ చేసుకుని, అట్లా కాదు, నన్ను రెడ్లో పెట్టినావు, నన్ను ఆడలేదన్నావు కదా, ఆడలేదనడానికి నేను నీకు చెప్తున్నాను, నువ్వు నన్ను చూడట్లేదు గేమ్లు అని చెప్తున్నానని అట్లా వెళ్తుంది, ఆ వేలో వెళ్తుంది సోనియా. బట్ యష్మి అలాగ లేదు, తను నువ్వు అన్నావు, నువ్వు ఆ పాయింట్ అన్నావు, మరి నేను కూడా అనొచ్చు కదా, నువ్వు కూడా చేతులు హోల్డ్ చేసుకుంటున్నావు, సిస్టర్ మదర్ రిలేషన్లో ఇట్లా అనొచ్చు, దాన్ని కూడా నేను తప్పుగా చూడొచ్చు కదా, నువ్వు తప్పుగా చూస్తే మేము తప్పుగా చూడాలా, ఇట్లా ఆ కన్వర్జేషన్ అనేది ఇట్లా వెళ్ళిపోయింది, హైకి వెళ్ళిపోయింది. హైకి వెళ్ళిపోయినప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు అంతే, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ని, అది ఏం మాట్లాడుతున్నారు, ఏం డైలాగ్స్ వేస్తున్నారు అనేది చూస్తున్నారు వాళ్ళు. ఆ చూడటం ఏమవుతుందంటే మ్యాక్సిమం ఇక్కడ యష్మి ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటి అంటే, ఎప్పటి నుంచో తనకి ఒక ఇది ఉంది, ఒక వార్ లాగా, ఏంటి ఫస్ట్ నుంచి కూడా మేమిద్దరం గ్రూప్ గేమ్ ఆడుతున్నామని, లేదంటే నాకు ఫేవర్ చేస్తున్నాడని, ఏదో సంథింగ్ ఏదో ఒక ఎలిగేషన్ లాగా పెడతానే ఉంది. సో ఇది ఛాన్స్ దొరికింది, ఛాన్స్ దొరకడంతో ఫుల్గా ఇచ్చేసింది. ఆ ఇవ్వడం కూడా ఏంటి, ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో ఫస్ట్ నుంచి కూడా ఆ పాయింట్లన్నీ అడిగింది. అడిగేసరికి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. లాస్ట్ వీక్ కూడా అదే అడిగింది. సో ఈ ముగ్గురుతోనే ఎక్కువ ఉన్నావు నువ్వు, నా క్లాన్లో ఎక్కడ ఉన్నావు చెప్పు, అందుకని నేను రెడ్లో పడ్డేసిన అంది. అని నేను గేమ్ ఆడినా, నీకు గేమ్ కనపడలేదు కావచ్చు అని ఈమె అంటే డిపెండ్ చేసుకోవాలి, మాటకి మాట చెప్పాలి కదా. సో ఎక్కడ కొద్దిగా సోనియా తడబడింది అంటే, తిను అయిపోయింది, కాన్వర్సేషన్ అయిపోయింది, బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణుప్రియ మంచి పాయింట్లు అడిగా, బ్రహ్మాండంగా అడిగా, అది ఇది అంది, అంటే అక్కడ మాట్లాడుతుంది. సో తనలాగా నేను కన్నింగ్ లాగా ఆలోచిస్తాను, అది ఇది కొంచెం తెలుసుగా యష్మి ఎట్లా మాట్లాడుతుంది. దెన్ అప్పుడు కూడా వచ్చి సోనియా ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే మనకి ప్యాచప్ చేసుకునేటప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో అది ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇంకా కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది చేసింది. నీకు అట్లనే అనిపిస్తుంది కావచ్చు, నువ్వు అంతేలే, నీ క్యారెక్టర్ ఏందో, నీ ఇదేందో నువ్వు చూపిస్తున్నావు ఇప్పుడు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది నువ్వు చూపిస్తున్నావు ఇప్పుడు అని మళ్ళా అక్కడ ట్రిగ్గర్ అయింది, అక్కడ మాటకి మాట వచ్చింది. సో ఈ ఎంటైర్ ఫ్రేమింగ్ లో మనం అనాలిసిస్ చేసుకుందాం, మాటకి మాట డైలాగ్స్ అందరికి చూశారు కాబట్టి. సో ఈ ఎంటైర్ ఫ్రేమింగ్ అనాలిసిస్ లో యష్మికి ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్లోని సోనియాని లాక్ చేసుకుంది నామినేషన్ పాయింట్లో. బట్ ఎప్పుడైతే ఆ మాట అందో, నోరు జారిందో, అప్పుడు వెంటనే వేసింది. ఇక్కడ ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తామంటే, ఇప్పుడు విష్ణుప్రియ ఏమడిగింది స్టార్టింగ్లో సోనియాని,
నీకు నిఖిల్కి ఏదంటే పడట్లేదు ఫస్ట్ లో, మరి ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు అంది. ఇందులో బూత్ ఏముంది అనేది విష్ణుప్రియ ఇది ఒపీనియన్. బయటకు వచ్చి నీ అడల్టరేటివ్ కామెడీలో నన్ను లాగద్ది అంది. సో మాకు ఫ్యామిలీ ఉంటారు చూస్తారు, ఇలా చాలా డైలాగులు వచ్చాయి. తర్వాత మరి ఇప్పుడు యష్మిని నువ్వన్న మాట ఏంటి? ఇద్దరినే చూస్తున్నావు, ఇద్దరినే చూస్తున్నావు, మీకు వాళ్ళే కనపడ్డారు కావచ్చు, నేను కనపడలేదు కావచ్చు. దీని మీనింగ్ ఏంటి? దానికంటే కూడా దారుణం కదా ఇది. మరి ఇక్కడ యష్మికి ఫ్యామిలీ ఉంటది కదా. అంటే నువ్వు ఏదైతే నీకు హర్ట్ అయ్యావో ఆ మూమెంట్ లో నువ్వు కనీసం చీఫ్ కి చెప్పలేదు, ఏది చెప్పలేదు, స్ట్రైట్ గా విష్ణుప్రియకి చెప్పేసినావో, ఒక ముద్ర వేసేసినావో. మరి ఇక్కడ నువ్వు ఒక ముద్ర వేసేసినావు కదా ఇక్కడ యష్మికి. నీవు హర్ట్ అయ్యావు, మరి అదే పాయింట్ చెప్తే వేరే వాళ్ళు హర్ట్ అవుతారుగా. ఇదే మెయిన్ అనాలిసిస్ పాయింట్, మెయిన్ పాయింట్ ఇదే. సో నువ్వు అన్నదానికే నువ్వు కరెక్ట్ గా లేవు. రేపొద్దున కరెక్ట్ గా నాగార్జున గారు అడిగితే ఈ పాయింట్ అడగాలి వీకెండ్. మరి నువ్వు అప్పుడు హట్ అయ్యావు కదా, మరి ఇప్పుడు నువ్వు అంటే ఆమె హట్ అవ్వడంలో తప్పేముంది అని అడగాలి. కానీ నాగార్జున గారు ఇది రివర్స్ లో అడుగుతారు. రివర్స్ లో ఎలా అడుగుతారంటే, అది కూడా చెప్తా నేను, కావాలంటే పక్క సాటర్డే అయిపోయి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సోనియా అన్న దాంట్లో నీకు తప్పు ఎక్కడ అర్థమైంది యష్మి అని అడుగుతారు, రివర్స్ లో అడుగుతారు. నువ్వు వాళ్ళనే చూస్తున్నావు కావాల్సి నన్ను చూడలేదు అంది సార్, నేనేమన్నా వాళ్ళని చూస్తున్నారా, మగాళ్ళంటే నాకు ఇదా అదా ఏదో మాట్లాడుతుంది. అసలు ఆ మీనింగ్ లో అనలేదుగా అమ్మాయి అంటారు నాగార్జున. గేమ్ గురించి మాట్లాడింది, గేమ్ లో నన్ను కనపడలేదు అన్నావు కదా, వాళ్ళని ముందు పెట్టి ఆడుతున్నా అన్నావు కదా, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు కావాలి నన్ను చూడట్లేదు గేమ్ లో అంది, గేమ్ లో అంది అని అక్కడ సోనియాకి సపోర్ట్ మాట్లాడతారు. 100% రాసుకోండి. ఇది ఆడియన్కి ఎలా ఉంటది అంటే, అబ్బా ఈయనకి ఇలాగ అర్థమైంది ఏంటి అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మన అనాలిసిస్ మేబీ చూస్తే మారచ్చు స్క్రిప్ట్, అందుకే ముందే చెప్తున్నా. అంటే ఒక్కొక్క పర్సెప్షన్ లో ఎలా ఉంటుంది అంటే, గేమ్ గురించి అన్నది మరి నీకు అదే వచ్చి చెప్పింది కదా యష్మి అంటే, యష్మి పాయింట్ ఏంటి, తను ప్యాచప్ చేసుకున్న తర్వాత కూడా వెళ్ళి సీతా వాళ్ళతో మాట్లాడడం. మరి అదేదో నేను తప్పుగా మాట్లాడితే అరుస్తున్నా, నన్ను కట్ చేసి చెప్పొచ్చు కదా ఆ మాట, మరి ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. నేను అట్లా కాదు, నిన్ను అన్నదాన్ని బలంగా నువ్వు అరుస్తావుగా, నువ్వు చెప్తావుగా ఏది ఉన్నా కూడా బలంగా, మరి అప్పుడెందుకు చెప్పలా? ఆలోచించుకుని 1 డే అయిపోయాక సార్ నా దగ్గరకు వచ్చి ప్యాచప్ చేసుకునేటప్పుడు నా ఇంటెన్షన్ ఇదే అని చెప్తావా? సో ఇది యష్మి పాయింట్. మళ్ళా ఈ ఎంటైర్ ఇష్యూలో ఇద్దరు బాగా ఆనందపడ్డారు. ఒకటి విష్ణుప్రియ, సో బ్రహ్మాండం బాగా అయింది సోనియాకి, సామాత్రం అడగాలి, అలా అడక్కే ఇట్లా గేమ్ వెళ్తుంది అది ఇదని ఆమె బాగా ఇదైంది. అసలు యాక్చువల్ గా విష్ణుప్రియకు ఉన్న క్రేజ్ గానీ, విష్ణుప్రియకు ఉన్న గ్రాఫ్ గానీ, విష్ణుప్రియ సోనియాతో ఇట్లా ఒక పాయింట్ మీద ఏదైనా నామినేట్ చేసినా లేదంటే ఒక పాయింట్ మీద ఆర్గ్యూ చేసినా విష్ణుప్రియ గ్రాఫ్ పెరిగి ఉండేది. సో విష్ణుప్రియ అది చేయలేదు. ఆ అమ్మాయి ఏదో లాస్ట్ వీక్ ఏదో నామినేషన్లు తీసుకొచ్చి మీరు స్పోర్టివ్ గా తీసుకోలేదు ఏంటి సార్ అని ఆయన ఆదిత్యని సేఫ్ గా వేసేసుకుంది. అలాగే ఇంకొకరిని కూడా ప్రేరణను కూడా చేసేసింది. సో అంటే ఇది లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ నామినేషన్లు తెచ్చి ఇక్కడ పెట్టుకుంది. సో అలా కాకుండా కొన్ని పాయింట్స్ లో వర్కౌట్ చేసి ఉండాల్సింది. తన క్లైన్ లోనే ఉంది కాబట్టి తన మైనస్ లని తెలిసి ఉంటాయి. సో నువ్వు నిఖిల్ ఏదున్నా నీకే చెప్తున్నాడు, మా వరకు రావట్లా, తను బాధపడింది అదే కదా. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చేస్తా, సీత క్లాన్ లోకి నేను వచ్చేస్తా అని నాకు అక్కడ వాల్యూ ఇవ్వట్లేదు, మనకు మాట ఇది ఇవ్వట్లేదు, అంతా ఆయన సోనియాగా చెప్తాడు. నువ్వు ఆఫ్ ది కెమెరాకి సీతతోనే ఎవరితోనే మాట్లాడుతున్నావు, ఇది నామినేషన్ పాయింట్ ఎందుకు చెప్తున్నా? సో ఆడాల్సిన గేమ్ అది విష్ణుప్రియ. అలా ఆడి ఉంటే డెఫినెట్ గా గ్రాఫ్ పెరిగింది. నువ్వు ఏది ఉన్నా కూడా సలహాకి టెంగ్ అని అటు వెళ్ళిపోతున్నావు, అక్కడ ఏ సలహా వస్తే అదే ఎగ్జిక్యూట్ చేసేస్తున్నావు అనే కదా ఈ భావన. మాట్లాడింది కూడా లైవ్ లో చాలా మంది చూసి ఉండొచ్చు, అన్సీన్ లో కూడా ఉంది, అన్సీన్ లో కూడా వేసారు సీతతో మాట్లాడుతాం విష్ణుప్రియ, నేను నీ క్లాన్ లోకి వచ్చేస్తాను అబ్బా అంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే సీత కూడా మాట్లాడింది ఏంటి యష్మితో, ఇవన్నీ నేను గ్రూప్ తో మాట్లాడుకుంది, అక్కడ నబీల్ అండ్ విష్ణు అందరు ఉన్నారు. సో ఇవన్నీ కూడా నేను యాక్చువల్ గా ఒక 2 వారాల తర్వాత అడుగుదాం అనుకున్నా, అంటే ఇంకా బాగా పెరుగుతాయి కదా, పెరిగినప్పుడు అడుగుదాం అనుకున్నా, బట్ యష్మి అడిగేసింది అని సీత డైలాగులు అంటాం. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ చేస్తున్నారు, 100% డీకోడ్ చేసేస్తున్నారు గేమ్ ని. సో బయట ఇట్లా పోటర్ అయిపోద్ది గ్యారంటీ. ఇప్పుడు యష్మికి ఇట్లా అడిగింది కదా, ఆడియన్స్ కి కూడా ఇదే ఉంటది మనసులో, యష్మి అడిగిన పాయింట్లే డెఫినెట్ గా ఆడియన్స్ కి యష్మి రీచ్ అయిపోద్ది, దీన్ని డీకోడ్ చేస్తున్నారు.
అలాగే నబీల్ చేసిన నామినేషన్ కానీ నబీల్ అరిచింది కానీ నబీల్కి చెప్పిన పాయింట్లు కానీ వ్యాలిడ్గా లేవు. సో నబీల్ హైట్కి వెళ్ళిపోతాడు, సీత అదే డీకోడ్ చేస్తుంది గేమ్ని మొత్తం. అంటే ఎంత క్లవర్గా ఉంది ఆ అమ్మాయి చూడండి. సో గేమ్లో క్లవర్గా ఉంది, ఎవరు తీసేయాలి ఏ సందర్భంలో తీసేయాలి, హ్యామర్ పట్టుకుంది తీసేసింది. అలాగే తను చీఫ్ కింద ముందుకు వెళ్ళినప్పుడు కూడా ప్రేరణకి మరి నేను చీఫ్ అవ్వాలి కదా, నేను నీకు సాక్రిఫైస్ చేయలేను అనుకుంటూ చేసేసింది. సో ఇలాగా చీఫ్ ఎలా అయింది అనే దానికంటే కూడా ఎలా గేమ్లో వెళ్తుంది, క్యాల్కులేషన్ మైండ్తో ఎలా వెళ్తున్నారు గేమర్స్ అంటాం, అలా గేమ్ ఆడితే వెళ్ళాలి. ఈ మణికంఠ ఫస్ట్ వీక్లో అలాగే చేసిండు, 1-2 చేసిండు, తర్వాత ఇంకా మళ్ళీ సప్పబడిపోతా ఉంది 3-4 వరకు. అంటే నామినేషన్ సేఫ్ అయిపోగానే మనోడికి కాస్త రిలాక్స్ మోడ్గా అనేది వచ్చింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యష్మి సోనియాకి మధ్యలో ప్యాచప్ జరిగిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా నిఖిల్ మీద కూడా అలిగింది. మీరు అన్సీన్లో చూసారు లేదా కానీ యష్మిని నిఖిల్ ఓదార్చాడు కాస్త, అక్కడ ఆమె చెప్పిన మాటలు విన్నాడు. ఇది నిఖిల్ ఏమన్నాడంటే పృథ్వీ దగ్గరికి వచ్చి మేబీ యష్మి చెప్పింది కరెక్ట్ అయితే పాయింట్లో మనం రాంగ్ పోటర్ అయిపోతాం కదా అని అడిగాడు పృథ్వీని. పృథ్వీ తీసుకొచ్చి సోనియాకి చెప్పాడు, సోనియా అట్లా ఎట్లా ఆలోచిస్తావు నువ్వు అసలు, అది కరెక్ట్ కాదు కదా, మరి అట్లాంటప్పుడు మరి ఈ రోజు నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసేసినావు, అసలు నేను ఏం నువ్వు ఆడుకో అన్నట్టు ఉంది. అలా అంటారు కానీ తెల్లారి మళ్ళీ ఏమైంది, మళ్ళీ మామూలు అసలు సమస్య లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బాండింగ్ అనేది వచ్చింది హౌస్లోకి వెళ్ళిన తర్వాత, ఫ్రెండ్ ఆర్ సిస్టర్ రిలేషన్ ఆర్ మదర్ బాండింగ్, ఏ సంథింగ్ వాట్ ఎవర్ బాండింగ్, ఒక బాండింగ్ వచ్చింది అంటే మనం నామినేషన్లో వాళ్ళకి చెయ్యం, అలాగే గేమ్లో ఫేవరెటిజం చేస్తాం, వాళ్ళ కోసం ఫైనల్ వరకు కూడా నిలబడతాం. ఇది జరుగుతుంది సినారియో, చాలా సీజన్స్లో జరిగింది. సో మీకు సీజన్ 4లో చూడండి, సోహైల్, మెహబూబు, అఖిల్ ముగ్గురు ఫ్రెండ్షిప్ బాండింగ్, వాళ్ళు ముగ్గురు కలిసే గేమ్ ఆడారు. ఎస్ మేము కలిసే గేమ్ ఆడుతున్నాం అని చెప్పి ఆడారు. చెప్తే ఏమో ఉండదు ఆడియన్కి, ఎస్ ఒప్పుకుంటున్నారు కదా ఆడితే తప్పే ఉంది అంటారు. అదే చెప్పకుండా మేము ఆడట్లా అని ఆడారు అనుకో, అది రాంగ్ అయిపోద్ది. సో అలా ఇక్కడ జరిగింది కూడా అదే యష్మి అండ్ సోనియా విషయంలో. సో సమ్మర్ చాలా మంది ఆడియన్స్ ఫీల్ అయింది ఏంటంటే వాళ్ళ పాయింట్స్ అన్ని కూడా యష్మి అక్కడ అడిగేసింది. సో బట్ వీకెండ్ మాత్రం నేను చెప్పాను కదా, ఇది కొద్దిగా రివర్స్ స్ట్రాటజీలో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చీఫ్ గా కానియకుండా కూడా చేస్తున్నారు సోనియాను, వీళ్ళందరూ కలిపి సోనియాది బొమ్మ బలగొట్టాలి అట్లా అందరు డిసైడ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ నైనిగా ఒక పిచ్చి పని చేసుకుంది ఏంటంటే సోనియాని కొట్టేసుకుని వేరే క్లాన్లోకి వెళ్ళిపోతే బెస్ట్ కదా మన క్లాన్లో కంటే అని ఒక డైలాగ్ అంది. సో విష్ణుప్రియని తీసేసినప్పుడు, విష్ణుప్రియని ఎందుకు తీసేసింది అంటే ఆ రీజన్ చెప్పింది. సో విష్ణుప్రియ కూడా అప్పటికప్పుడు ఆలోచించి ఓకే సమ్మర్ ఈ పాయింట్ కూడా కరెక్టే కదా, ఓకే నేను సాటిస్ఫై అంది. కానీ అది కాదు గేమ్ అనేది. ఇప్పుడు నైనిక అయితే నైనిక వేరే క్లాన్కి వెళ్ళిపోద్ది కదా, నువ్వు ఉండవు కదా, క్లాన్లు డివైడ్ చేస్తారని మీకు చెప్పలేదు కదా బిగ్ బాస్. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సిచ్యువేషన్ వరకు బిగ్ బాస్ క్లాన్స్ డివైడ్ చేస్తాడు మళ్ళీ ఒక్కసారి అని చెప్పలా, ఎక్కడ అనౌన్స్ లేదు. కాంతారా టీంకి ఒక చీఫ్ ని ఎన్నుకోండి అన్నాడు, అంతే. సో కాంతారా టీమ్ ఈజ్ దేర్, శక్తి టీమ్ ఈజ్ దేర్. ఇప్పుడు సోనియా అటు వెళ్ళిపోయింది అనుకుందాం కాంతారా టీంలో, మీరు ఇక్కడ ఉంటారా అనుకుందాం. అప్పుడు మీరు నైనిక, విష్ణుప్రియ, సీత ఇక్కడే ఉండిపోతారు కదా, ఒకే క్లాన్ లో ఉండిపోతారు కదా. మరి అసలు సోనియా వెళ్ళిపోద్ది అందుకనే ఉంచానంటానికి రీజన్ లెస్ అది. ఇప్పుడు నువ్వు చీఫ్ అయితే సీత గాని నైనిక గాని వీళ్ళు వెళ్ళిపోతారు కదా, అదర్ క్లాన్కి వెళ్ళిపోతారు కదా. ఇక్కడ నైనిక ప్యూర్ ఇంటెన్షన్ నేను చీఫ్ అవ్వాలని, అంతే. అది చెప్పేసుకుంటే అయిపోయేది. నేను చీఫ్ అవ్వాలి విష్ణు, ఎందుకంటే నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో నేను నిన్ను తీసాను అనుకో నాకు చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే 3rd వరకు వెళ్ళింది విష్ణుప్రియని తీసేబట్టి. విష్ణుప్రియని తీయకపోతే విష్ణుప్రియ 3rd లో ఉండేది. ఇది చెప్పేసి ఉంటే అయిపోద్ది. నీ గేమ్ ప్లాన్ నువ్వు పెట్టేసుకుని ఏదో చెప్పేసి ఇలా ఇలా సమోసా మడత పెట్టినట్టు మడత పెట్టింది నైనిక. చాలా క్లవర్ నైనిక కూడా. అక్కడ చూడండి పృథ్వీ వచ్చి మధ్యలో అడుగుతున్నాడు, ఇదే నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోవాలా, నువ్వు ఎందుకు మాట్లాడాలా అని పృథ్వీ విష్ణుప్రియని చెప్తున్నాడు. చెప్తే నువ్వెందుకు పోక్ చేస్తున్నావు అమ్మాయిని, అసలు ఆ అమ్మాయి క్లారిటీ అమ్మాయికి ఉంది, మేమే మాడుకున్నాం అయిపోయింది అని అక్కడ పృథ్వీని కూడా సప్రెస్ చేసేసింది. పృథ్వీ అక్కడ వాగ్వాదం కొంచెంసేపు జరిగింది నైనికకి. ఆ తర్వాత ఎప్పుడో సారీ పృథ్వీ అంది. కానీ అక్కడ
మాట్లాడాల్సింది విష్ణుప్రియ మాట్లాడాలి. బట్ నైనిక మీద ఉన్న కన్సర్న్ కానీ నైనిక సోనియాని పంపించేద్దాం, సోనియాని పంపించేస్తే నీకేం వస్తుంది విష్ణుప్రియ? నువ్వు కదా చీఫ్ అవ్వాలి. రేపు నాగార్జున గారు ఇదే పాయింట్ అడుగుతారు, రాసుకోండి పక్కా. ఇప్పుడు నైనిక ఒక రీజన్ చెప్పింది, దాని మీద డిఫెన్స్ చేసుకోవాలిగా నువ్వు చీఫ్ అవ్వవా? చీఫ్ వద్దా నీకు? అంటే నీలో అంత ఎంతజియాజం లేదు, అప్పుడే అంత ఉత్సాహం లేదు చీఫ్ అవ్వాలని. నువ్వే అన్నావు 2 సార్లు. అంటే అరే నేను 100 అంటా, నేను చీఫ్ అవ్వనని నాటకాలు ఆడితే చీఫ్ అవుతా, నీకెందుకని ఇలా డిఫెన్స్ మాట్లాడాలి కదా. ఫ్రెండ్షిప్స్ అడ్డొస్తున్నాయేమో మేబీ నువ్వు అసలు అలా మాట్లాడపోతే పబ్లిక్ అసలు నిన్ను కేర్ కూడా చేయరు. నువ్వు ఏదో సరదాగా 10 వారాలు ఉండటానికి వచ్చిన వాళ్ళే, నీకు విన్నర్ క్వాలిటీ లేదు పక్కన. బట్ విన్నర్ మెటీరియల్ విష్ణుప్రియ. డెఫినెట్గా తన గేమ్ ఆడితే ఈసారి ఫస్ట్ టైం మనం ఇన్ని సీజన్స్ 8 సీజన్స్లో ఫీమేల్ విన్నర్ని చూడొచ్చు. అంత బాగా గ్రాఫ్ ఉంది అమ్మాయికి. గేమే ఆడట్లేదు. ఓకే సార్.